సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చివరి నుంచి ఇప్పుడు మా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గత దాదాపు 2 నుంచి 2.5 సంవత్సరాల కాల వ్యవధిలో కదిరి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులను ప్రజల నుంచి వసూలు చేసి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో సబ్ రిజిస్టర్లు, కొంతమంది సబ్ రిజిస్టర్ ఆఫీసుల సిబ్బంది, దళారులు కలిసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి కోట్ల రూపాయలు దోచుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చేయడం జరిగింది. గత సంవత్సర కాలంగా 2-3 సబ్ రిజిస్టర్లు మారి వాళ్ళకు మధ్యలో వచ్చినటువంటి విభేదాల కారణంగా పెద్ద ఎత్తున ఎవరెవరి భూములకు సంబంధించిన విషయంలో, ఎవరెవరి స్థలాలకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కాకోకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ గజానికి ఇంత రేట్ అని, లేదా మున్సిపల్ పరిధిలో ఉంటే ఇంత అని, లేదా రెవెన్యూ పరిధిలో ఇంత ఉంటుందనేటువంటి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ప్రభుత్వం నిర్ణయించినటువంటి యొక్క భూములకు సంబంధించి అండర్ వాల్యూ వీళ్ళే వేసి ఒక భూమికి సంబంధించి ప్రభుత్వానికి 8 లక్షల రూపాయలు రిజిస్టర్ వాల్యూ కట్టాల్సి ఉంటే దాన్ని 1 లక్ష రూపాయలు మాత్రమే చూపించి అండర్ వాల్యూ చేసి దళారులు, సబ్ రిజిస్టర్ ఆఫీసుల సిబ్బంది, కొంతమంది ఒక టీమ్గా ఫామ్ అయ్యి కోట్ల రూపాయలు దోచేశారు. ఇవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. గతంలో ఈ రకంగా చాలా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో జరిగాయి. అయితే ఇక్కడ కదిరిలో జరిగినటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి సంబంధించిన విషయంలో ఏంటంటే, ప్రభుత్వానికి సంబంధించినటువంటిది మీరు 50 లక్షలు రిజిస్ట్రేషన్ వాల్యూ కట్టాల్సి ఉంటే మాకు 25 లక్షలు ఇచ్చేయండి, మేము 5 లక్షల రూపాయలు మీకు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పి 20 లక్షల రూపాయలు దోచుకోవడం జరిగింది. ఇట్లా దాదాపు ఒక అంచనా ఒక 300 నుంచి 400 రిజిస్ట్రేషన్లు చేశారు. ఒక 20 నుంచి 25 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం నష్టం చేకూరింది. వీటితో పాటు ఈరోజు ప్రభుత్వానికి సంబంధించినటువంటి నష్టం ఒకటైతే, దానికి సంబంధించిన విషయంలో కింది నుంచి పై స్థాయి అధికారులందరూ కూడా భాగస్వాములు కావడం అనేటువంటిది ఒకటి. ఒక కదిరి సబ్ రిజిస్టర్ ఆఫీసులోనే ఇది జరిగిందని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ కదిరిలో బయటకు వచ్చింది. జిల్లా కలెక్టర్ గారు 20 రోజుల కిందట కదిరి సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. తనిఖీ చేసిన తర్వాత మళ్ళీ ఒక 20 రోజులు చాలా సవ్యంగా, నిజాయితీగా వ్యవహరించారు. మళ్ళీ ఈరోజు మళ్ళీ మొదలు పెట్టేశారు. ఇంతేకాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే చిన్న చిన్న వ్యాపారస్తులు, రైతులు, ఇంట్లో కుటుంబ సభ్యులు అమ్ముకునేటువంటి, ఇంట్లో అన్నదమ్ములు రాసుకునేటువంటి భూముల విషయంలో కావచ్చు, కొంతమంది దళారుల వ్యవస్థను చేసేసి ఈ యొక్క ఆఫీసులు ప్రభుత్వానికి ఈ రకంగా మోసం చేయడం అనేటువంటిది ఇది చాలా పెద్ద తప్పు. మేము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా రిజిస్ట్రేషన్లకు సంబంధించిన మంత్రి గారి దృష్టికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. ఈరోజు ఈ జిల్లా కలెక్టర్ గారికి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన మా కూటమి పార్టీల తరఫున ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. భైరవ్ ప్రసాద్ గారు జనసేన అసెంబ్లీ ఇన్ఛార్జ్, భారతీయ జనతా పార్టీ నుంచి రాష్ట్ర నాయకులు సుదర్శన్ గారు, తెలుగుదేశం పార్టీ నుంచి ఆ ప్రముఖ నాయకులు న్యాయవాది నాగేంద్ర గారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ప్రేమనాథ్ రెడ్డి గారు, ఇంకా చలపతి గారు, చాలా మంది మా యొక్క కూటమి పార్టీల తరఫున వచ్చి ఈరోజు మా ప్రభుత్వం ఇట్లాంటివి ఉపేక్షించదు, మా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా కొంతమంది అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది ఎంత దుర్మార్గం అంటే, ప్రభుత్వ ఆఫీసులో ఇన్ని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన దాని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించాలి. డిస్టిక్ రిజిస్ట్రార్ కూడా జోక్యం చేసుకోవాలనేటువంటిది మేము కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు దాన్ని సంబంధిత అధికారులకు పంపారు. మేము ఖచ్చితంగా దీని మీద విచారణ జరుపుతామన్నారు. ఏది ఏమైనా ఎవరైనా బాధ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలనేటువంటిది ఈరోజు మేము కూటమి పార్టీల తరఫున కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని ప్రెస్ చేయండి.